హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రేమిల. మనం గత వీడియోలో మొదటి 3 నెలల గర్భిణీ స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలు, జాగ్రత్తల కోసం చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ కాకుండా ఇంకా కొంచెం మంచి విషయాలు చెప్తానన్నమాట. అయితే ఇందులో ఇది ఒక జాబ్ చేసే మహిళ అవ్వచ్చు, గృహిణి అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు బాగుంటుంది, అర్థమవుతుంది. అయితే ఈ ఈ విషయంలో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందామంటే పిల్లల పెరుగుదల, తర్వాత ఆరోగ్యము, ఆ తర్వాత పిల్లలు అంటే బిడ్డ పుట్టిన తర్వాత అన్నం తినడానికి మారం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే ఫస్ట్ పెరుగుదల అనేది ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ వయసుకు తగిన బరువు, వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు, మొత్తం ఈ 3 కేటగిరీల్లో ఉంటాయి. అందులో ఈ మూడిట్లో కూడా మళ్ళీ నార్మల్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసేది ఒక్క అంగన్వాడీ సెంటర్లో మాత్రమే. ఈ వయసుకు తగిన బరువులు, ఎత్తులు ఇవన్నీ చూస్తారు. మీరు మామూలుగా బేబీని మంత్లీ చెకప్కి తీసుకెళ్ళినప్పుడు ఒక బరువు చూస్తారు తప్ప ఎత్తు చూసి ఎలా ఉంది ఏంటనేది చెప్పరనమాట. అయితే ఒక్క అంగన్వాడీ సెంటర్లో మాత్రమే ఈ 3 కేటగిరీలు చూసి మీ పిల్లలు నార్మల్గా ఉన్నారా, మోడరేట్ ఉన్నారా, సివియర్లీ అండర్ వెయిట్లో కానీ శామ్లో కానీ ఉన్నారా అని చెప్తారు. ఒకవేళ మ్యామ్లో కానీ ఉన్నట్లయినా సివియర్లీ అండర్ వెయిట్లో రెడ్ జోన్లో ఉంటే మాత్రం చాలామంది అంగన్వాడీ టీచర్లు చాలామంది పిల్లలకి చెప్పే ఉంటారు ఆల్రెడీ తల్లులకి, ఎన్ఆర్సీకి పంపించండి అమ్మ, న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ అని. కొంతమంది ఇంటి దగ్గర అవకాశం ఉన్నవాళ్ళు ఎన్ఆర్సీకి చాలామంది వెళ్ళారు, రికవర్ అయ్యారు. కానీ ఇంటి దగ్గర పరిస్థితులు కుదరక, లేకపోతే ఇంట్లో సపోర్ట్ ఎవరు లేక వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటి దగ్గరే వాళ్ళ పిల్లల గ్రోత్ కోసం బాధపడుతున్నారు అన్నమాట. అంటే పుట్టిన తర్వాత అలా బాధపడే బదులు ముందే మనం పునాదిలోనే, అంటే ఇంటికి ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది పిల్ల ఎంత బలము, అలాగే కడుపులో బేబీగా ఉన్నప్పుడే మనం స్ట్రాంగ్నెస్ ఇస్తే బాగుంటుంది అనమాట. అయితే బేబీ హెల్తీగా ఆరోగ్యంగా పుడతాడనమాట. అయితే ఈ బేబీ గ్రోత్ బాగా ఉండాలి అంటే మనం పోషక విలువలున్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. 4 కేటగిరీలు ఉన్న ఆహార పదార్థాలు ప్రతిరోజు ప్రతి పూట వాడాలన్నమాట. అయితే కొన్నిటికి దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఏంటది? టీ కాఫీలకి దూరంగా ఉంటే మంచిది. అలాగే జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లకి దూరంగా ఉంటే మంచిది. కాకపోతే అలవాటు కాబట్టి ఎప్పుడో నెలలో ఒకసారి అలా తినండి తప్ప అవి చాలా పూర్తిగా అవాయిడ్ చేయండి. మళ్ళీ పానీపూరీలు, చాట్లు ఇలాంటి వాటన్నిటికీ, ఫాస్ట్ ఫుడ్లన్నింటికి, జంక్ ఫుడ్లన్నింటికి దూరంగా ఉండండి. పూర్తిగా మసాలాలు కూడా కొంచెం తగ్గించుకోండి. ఈ 9 నెలలు కూడా మీ బేబీ కోసం, మీ బేబీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, మా బేబీ ఆరోగ్యంగా ఉండడానికి నేనేమి తినాలి, ఇదొక్కటే మీరు దృష్టి పెట్టుకోవాలన్నమాట. ఆరోగ్యంగా ఉండాలి, నార్మల్ బరువుతో పుట్టాలి, పెరగాలి కూడా. దానికోసం నేనేం తినాలి వాటి మీదే దృష్టి పెట్టుకొని పోషక విలువలున్న ఆహార పదార్థాలు అనేవి తీసుకోవాలి. అయితే పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు అన్ని ఫ్రూట్స్, యాపిల్, దానిమ్మ, బత్తాయి, నారింజ, కమల, సపోటా ఇవన్నీ తినొచ్చు. సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఏమవుద్దంటే, ఆల్రెడీ మీరు ఐరన్ ట్యాబ్లెట్లు వేస్తారు కాబట్టి ఐరన్ కంటెంట్కి, ఐరన్ ఫోలిక్ యాసిడ్కి విటమిన్ సి యాడ్ అయితే ఆ కంటెంట్ అనేది, ఐరన్ కంటెంట్ అనేది రక్తం అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు మనకి హెచ్బి లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఐరన్ ఫోలిక్ యాసిడ్కి సి విటమిన్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. కాబట్టి ఈ బత్తాయి, జామ, నారింజ ఇవన్నీ ఏవైనా తినాలి. లేదు అందుబాటులో లేవు అని అనుకుంటే ప్రతిరోజు కనీసం ఒక లెమన్ వాటర్ తాగాలన్నమాట. లెమన్ వాటర్ కలుపుకొని తాగితే మనం వేసుకునే ఐరన్ ట్యాబ్లెట్కి ఈ ఐరన్ కంటెంట్ అనేది, ఈ విటమిన్ సి అనేది యాడ్ అయ్యి మన బ్లడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలాగే కాల్షియం ట్యాబ్లెట్లు వేస్తారు కదా, వాటికి మార్నింగ్ ఎండ తగిలితే ఆ కాల్షియం ట్యాబ్లెట్లు యూజ్ ఉంటుంది అనమాట. ఆ కొంచెమైనా మార్నింగ్ 7 నుంచి 8 లోపు ఎండ తగలాలి. అయితే నెక్స్ట్ మనం హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలి. హెల్దీ ఫుడ్ తినడం వల్ల బేబీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అంటే అన్నీ కల్తీ ప్రపంచము, కల్తీ యుగం అయిపోయింది. కాబట్టి ఏరి కోరి కొంచెం మంచి ఆహార పదార్థాలు తింటూ జంక్ ఫుడ్లకి పూర్తిగా దూరంగా ఉండండి. టీ కాఫీలు కూడా
ఎప్పుడు తాగుతారు? టీ, కాఫీ ఒకవేళ అలవాటు ఉన్నా అంటే తగ్గించుకుంటే మంచిది. లేదు అని అంటే ఒకవేళ అలవాటైతే మీరు ఏదైనా తినాలి అని అంటే తినడానికి అరగంట ముందు, తిని అని అరగంట తర్వాత టీ తాగండి గానీ ఈలోపు టీ తాగొద్దు. ఏవైనా తినేడానికి అరగంట ముందు, తినడానికి అరగంట తర్వాత టీ దూరంగా ఉండాలి. ఒకవేళ ఈలోపు కానీ మీరు టీ తాగినా ఆ టీ వల్ల ఏమవుద్దంటే తినిన పోషకాహారం అనేది నిరుపయోగం అయిపోద్దనమాట. ఈ టీలో ఉన్న పదార్థాలు మీరు తినే ఆహారాన్ని నిరుపయోగం చేస్తారు. ఫలితం ఉండదు. కాబట్టి టీ, కాఫీలకి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్‌లకి దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్‌లకి దూరంగా ఉండాలి. మంచి పోషకాలున్న ఆహార పదార్థాలు ఈ 4 ఫుడ్ గ్రూప్స్ మాత్రమే తింటూ అవకాశం ఉంటే పాలు, గుడ్డు కంపల్సరీ డైలీ ఒక గుడ్డు, డైలీ 200 ml పాలు తాగాలి. ఐరన్ కంటెంట్ ఉన్న పదార్థాలు శనగపలుకులు చెక్కి, బెల్లం, రాగి మాల్ట్‌లో కొంచెం బెల్లం వేసుకొని తాగడం ఇలా చేస్తూ ఉండాలన్నమాట. ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు ఉండాలి, కాయగూరలు ఉండాలి. అలాగే పప్పు దినుసులు కందిపప్పు అవ్వచ్చు, పెసరపప్పు అవ్వచ్చు, మినపప్పు ఇడ్లీలో వాడతారు. పప్పు దినుసులన్నీ ఉండాలి. అలాగే చికెన్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కాలేయం ఎక్కువ తింటే మంచిది. కాలేయం కానీ తింటే అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అవి తింటే మంచిది. అయితే ఇవన్నీ తినడం వల్ల బేబీ అనేది ఆరోగ్యంగా, హెల్తీగా నార్మల్ బరువుతో పెరుగుతారనమాట. మీరు ఒక టైం టేబుల్ తయారు చేసుకుని టైం టేబుల్ ప్రకారం ఈ టైంకి నేను తినాలి, ఈ టైంకి ఇది తినాలి అనే టైం టేబుల్ అంటే కొంచెంగా ఎక్కువ సార్లు తినాలన్నమాట ఆహారం అనేది. అలాగా తీసుకోవడం వల్ల మీ బేబీ ఆరోగ్యంగా నార్మల్ బరువుతో పెరుగుతారనమాట. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పిల్లలు పుట్టిన తర్వాత అంటే అన్నం తినడానికి మారం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పటి నుంచే మీరేం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ మంచి ఆహార పదార్థాలు మీ అత్తగారు కానీ, మీ అమ్మగారు కానీ, మీ హస్బెండ్ కానీ ఇవి తింటే మంచిదని తెస్తారు, తినమని చెప్తారు. మీకు ఆకుకూరలు తినడం ఇష్టం ఉండదు అనుకోండి. మీ అత్తగారు ఆకుకూరలు పెట్టినప్పుడు నేను తినను అని ఇలా రూపాయలు అనుకోండి. రేపు మీ బిడ్డ పుట్టిన తర్వాత అన్నం పెట్టేటప్పుడు కూడా వాడు కూడా నాకు ఆకుకూరలు వద్దని అంటాడు. కాబట్టి మీ అత్తగారు కానీ, అమ్మగారు కానీ, భర్త కానీ ఏమైనా ఆహారం నీకు ఇది మంచిది అని చెప్తే కంపల్సరీ తినవలసిందే. ఇష్టపూర్వకంగా తినాలన్నమాట. ఇష్టపూర్వకంగా తినాలి. మీరు ఇప్పుడు కానీ భోజనం పెట్టేటప్పుడు ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మీరు ప్రతిదీ తిన్నారనుకోండి, మీ బేబీ కూడా పుట్టిన తర్వాత నాకు అది వద్దు, ఇది వద్దని మారం చేయదు. మీరు ఇప్పుడు కానీ మారం చేశారనుకోండి, బేబీ కూడా అలాగే మారం చేస్తారనమాట. ఎందుకంటే బ్రెయిన్ అనేది కడుపులో పడినప్పటి నుంచే బ్రెయిన్ తయారవుతుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుందో అది ఎక్కువ స్టార్టింగ్లో బ్రెయిన్ అనేది గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఏ విషయాన్నైనా క్యాచ్ చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఆహారం వద్దు అన్నారనుకోండి, పిల్లలు కూడా పుట్టిన తర్వాత నాకు వద్దు అని మారం చేస్తారు. అదే మీరు ఇష్టపూర్వకంగా తిన్నారనుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారనమాట. మీరు కాకపోతే ఆహారం తినేటప్పుడు మీరేం చేయాలంటే ప్రేమపూర్వకంగా ప్రశాంతంగా కూర్చొని ప్లేట్తో భోజనం పెట్టుకొని కడుపు మీద చేయి పెట్టుకొని, నాన్న ఇదిగో ఈరోజు ఇదిగో ఆకుకూర పప్పు తింటున్నాను, ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఆకుకూర విటమిన్లు, ఐరన్ ఉంటుందన్నమాట, ఇది నీకోసమే తింటున్నాను, ఇది మన ఇద్దరికీ మంచిది, ప్రేమపూర్వకంగా తింటున్నానని చెప్పి ప్రేమపూర్వకంగా తినండి. ఇదిగో ఈరోజు క్యారెట్ తింటున్నాను, క్యారెట్ తింటే కంటికి మంచిదని చెప్పి చెప్తూ మీ కడుపు మీద చేయి పెట్టి, మీ బేబీ మీద చేయి పెట్టి ప్రేమగా మాట్లాడుతూ ఏదైనా తినండి. అలాగే బీట్రూట్ జ్యూసు, ఇగో ఇందులో ఐరన్ కంటెంట్ ఉంది, ఇందులో విటమిన్స్ అన్నీ ఉన్నాయి, ఇది మనకి శరీరానికి బ్లడ్ని ఇస్తుంది, బ్లడ్ పెరుగుతుంది దీనివల్ల అని ఇష్టపూర్వకంగా తాగండి. మీ బేబీకి చెప్తూ తాగండి. అలాగే ఏ వస్తువు తిన్నా సరే, ఇగో శనగపలుకులు చెక్కి తింటే నీకు శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది అని చెప్పి ఇష్టపూర్వకంగా తినండి. శనగపలుకులు చెక్కి ఏ ఐటెం తిన్నా కూడా మీ బేబీతో మాట్లాడుతూ తినండి. మీరు హౌస్ వైఫ్ అనుకోండి, మీకు ప్రతి పూట ఖాళీ ఉంటుంది, ప్రతి పూట ఏం జీడిపప్పులు తిన్నారనుకోండి, జీడిపప్పులు
ఇంకో బేబీకి చెప్తూ ఇంకో ఈ జీడిపప్పు తింటే ఎంత మంచిది తెలుసా అని చెప్తూ తినండి. అలాగే ప్రతిదీ కూడా బేబీకి చెప్తూ బేబీతో మాట్లాడుతూ తినండి. బేబీ కూడా హ్యాపీగా స్వీకరిస్తుంది అనమాట మన మాటలని. ఆ తర్వాత ప్రతిదీ కూడా మీరు పెట్టింది తింటారు. అదే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అయితే ప్రతి పూట చేయగలరు. ఇప్పుడు జాబ్ చేసుకున్న మహిళలు అనుకోండి, జాబ్ చేసుకున్న మహిళలకి అలా కుదరదు. ఆఫీసులో ఉంటారు. ఈ సాఫ్ట్వేర్లో అయితే ఆఫీసులో ఉంటారు. వాళ్ళకి మార్నింగ్ కుదరదు కాబట్టి రాత్రి ఒక పూట అయినా సరే, కనీసం రాత్రి ఒక పూట అయినా సరే ప్రశాంతంగా కూర్చొని ప్రేమపూర్వకంగా మీ బేబీ మీద చేయి పెట్టుకొని, కడుపు మీద చేయి పెట్టి, ఇగో ఇది నాన్న ఇది తింటే ఇది మంచిది, ఇది తింటే దీనికి మంచిది, అందుకోసం నేను తింటున్నాను, నువ్వు కూడా తిను అని చెప్పి ప్రేమపూర్వకంగా మీ బేబీతో మాట్లాడుతూ తినండి. మీ బేబీ మీ మాటలను వింటుందన్నమాట. అలాగా ఆ బేబీ ఆ మాటల్ని గ్రహించి బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే హెల్తీ ఫుడ్కి అలవాటు పడతారు బేబీ. అందుకు జంక్ ఫుడ్లకి దూరంగా ఉండమని చెప్తున్నాను. మీరు తినే ప్రతిదీ హెల్తీ ఫుడ్ తింటూ మీ బేబీతో చెప్తూ మాట్లాడుతూ ప్రశాంతంగా భోజనం చేయండి. మీ తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. మారం చేయకుండా కూడా అన్నం తింటారు. ఇది చెప్పడానికి వినడానికి కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఏమైనా తప్పు చెప్పుంటే మన్నించండి. అంటే ఉపయోగపడుతుందని చెప్పాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.